శివ ఇన్వెస్టిగేషన్లో ఒకటే పేరు మళ్లీ మళ్లీ వినిపించింది. నారాయణపురం. అదే ఊరు, రాయప్ప రాజ్యం. శివ ఆ ఊరికి వెళ్తే ఎదురుగా కనిపించిన ప్రతి ముఖంలో భయం మాత్రమే కనిపించింది. గల్లీలు శూన్యం, తలుపులు మూసివేసి ఉన్నాయి. ఆయన ఎవరిని అడిగినా కళ్ళూ కిందకి పడిపోయాయి. రాయప్ప గురించి అడగకు అని ఒకటే మాట. శివ పోలీస్ స్టేషన్కు వెళ్లాడు. కాని స్టేషన్లో పోలీసులు లేరు. అక్కడ రాయప్ప మనుషులే, ఫైళ్లు రాయప్ప చేతిలో, చట్టం రాయప్ప చేతిలో. శివకి అర్థమైంది, ఈ ఊరిలో న్యాయం లేదు. అదే సమయంలో రాయప్ప తన ఇంటిలో కూర్చొని ఒక వార్త వింటున్నాడు. ఒక కొత్త పోలీస్ ఆఫీసర్ నారాయణపురంకి వచ్చాడు అని. రాయప్ప నవ్వాడు. పోలీసులు చాలామంది వచ్చారు, ఎవరూ తిరిగి వెళ్లలేదు. శివకి వార్నింగ్ వచ్చింది, రాయప్పని ఎదిరించకు అని. కాని శివగుండెల్లో భయం లేదు. ఈ ఊరిలో భయం ఉంటే అది రాయప్పకి ఉండాలి. శివ ఒక నిర్ణయం తీసుకున్నాడు. సైలెంట్గా ఇన్వెస్టిగేషన్. రాయప్ప గురించి ఒక్కటొక్కటిగా తెలిసింది. తన కొడుకు చందు అన్ని చెడు పనులు చేస్తున్నాడు. రాయప్ప అన్నీ కవర్ చేస్తున్నాడు. శివయుద్ధం మొదలైంది. కాని అది గంతో కాదు, నిజంతో. నారాయణపురంలో భయం రాయప్ప చేతిలో ఉంది. కాని ఈసారి భయం రాయప్ప హృదయంలో పడబోతోంది. రాయప్ప కొడుకు చేసిన ఒక పాపం శివకి అవసరమైన ప్రూఫ్ అవుతుంది. నారాయణపురంలో రాయప్ప కొడుకు చందు అంటే భయం కంటే కోపమే ఎక్కువ. తాగడం, తిరగడం, అమ్మాయిలను వేధించడం. ఆ ఊరిలో చందు చేసిన పాపాలు లెక్కపెట్టలేనివి. ఒక రాత్రి గుడి పక్కనగా ఒక కాలేజ్ అమ్మాయి ఇంటికి వెళ్తోంది. చందు తన స్నేహితులతో కలిసి ఆమెను వెంబడించాడు. ఆమె ఎంత అరిచినా, ఎంత వేడుకున్నా ఎవ్వరూ రాలేదు. ఎందుకంటే నారాయణపురంలో భయమే పరిపాలిస్తుంది. మరుసటి రోజు ఆ అమ్మాయి చనిపోయిన స్థితిలో కనిపించింది. ఊరంతా షాక్. కాని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా నమోదు కాలేదు. ఎందుకంటే అది రాయప్ప కొడుకు చేసిన పాపం. ఈ విషయం శివ వరకు చేరింది. శివ ప్రశాంతంగా ఫైళ్లు పరిశీలించాడు. సాక్షులను కలిశాడు. ఆధారాలు సేకరించాడు. మొట్టమొదటిసారి శివ నేరుగా రాయప్ప ఇంటికి వెళ్లాడు. రాయప్ప నవ్వుతూ చెప్పాడు, నీలాంటి పోలీసులెందరో వచ్చారు. శివ మాత్రం గట్టిగా చూసి, నేను మిగతావారిలా కాదు అన్నాడు. మీ కొడుకు చేసిన పాపం బయట పెడతాను. రాయప్ప కోపంతో, నారాయణపురంలో నీ చట్టం నడవదు అన్నాడు. శివ తిరిగి ఒక్క మాటే అన్నాడు, చట్టాన్ని నేనే నడిపిస్తాను. అది శివ మరియు రాయప్ప మధ్య మొదటి యుద్ధం. రాయప్ప కొడుకు చేసిన పాపం రాయప్ప హృదయంలో భయాన్ని నాటింది. ఎందుకంటే శివ చేసిన దర్యాప్తు ఒక పెద్ద నిజాన్ని బయటకు తీసుకురాబోతోంది. శివ ఇన్వెస్టిగేషన్ ముందుకు సాగుతుంటే రాయప్ప భయపడలేదు. కాని రాయప్ప కన్నా ఎక్కువగా భయపడింది ఒక ఆడమనిషి. రాయప్ప ఇంటిలోపల ఎన్నో రోజులుగా ఒక గుండె భారంతో బ్రతుకుతున్న ఆమె, రాయప్ప భార్య. ఒక రాత్రి ఆమె శివను రహస్యంగా కలిసింది. ఆమె కళ్లలో భయం, మాటల్లో వణుకు. నేను ఇక ఈ పాపం భరించలేను అంది. శివ చేయి పట్టుకుని ఆమె చెప్పింది, నువ్వు రాయప్పకి కొడుకురా. శివ స్తంభించాడు. ఆమె కళ్లలో కన్నీళ్లు జారుతూ, నువ్వే మా పెద్ద కొడుకురా శివ. నీ జననం రోజే స్వామి చెప్పాడు, నీవల్ల రాయప్ప మరణం జరుగుతుందని. ఆ భయంతో రాయప్ప నిన్ను చంపించాలని అనుకున్నాడు. నిన్ను చెరువులో పడేశారు. కాని దేవుడు నిన్ను కాపాడాడు. శివగుండెల్లో ప్రపంచమే పగిలిపోయింది. అమ్మా అని పిలవాల్సిన ఆమె తన ముందే నిలబడి ఉంది. కాని ఈసారి పాపభారంతో శివచేతులు వణికాయి. నన్ను చంపాలని అనుకున్నది నా నాన్నేనా అని అడిగాడు. ఆమె ఏడుస్తూ, ఆయన చేసిన పాపం నీ ప్రపంచాన్ని మార్చిందిరా అంది. శివ కళ్లలో కోపం లేదు, బాధ లేదు. మిగిలింది ఒక్కటే, శూన్యం. ఆమె శివ పాదాలను పట్టుకుంది. నిన్ను కాపాడలేకపోయానురా. కాని నిన్ను చంపాలని అనుకున్న ప్రతిరోజూ నేను చచ్చిపోయాను. ఆ రాత్రి శివ ఒంటరిగా దేవాలయానికి వెళ్లాడు. దేవుడు ముందు నిలబడి అడిగాడు, నేను ఎవరు అని. దేవుడి విగ్రహంపై మెరుపుల వెలుగు పడింది. శివ తన చేయిని చూశాడు. ఆ జన్మమచ్చ. అప్పుడే అతనికి అర్థమైంది, ఇది ప్రమాదం కాదు, ఇది దేవుడి సంకల్పం. శివ జననం ఒక పాపం వల్ల జరిగి ఉండొచ్చు. కాని అతని బ్రతుకు ఆ పాపానికి ముగింపు పలకడానికి. రాయప్ప చేసిన పాపాలు ఇప్పుడు అతనినే ఎదుర్కొంటాయి. శివ జన్మ రహస్యం తెలిసిన తర్వాత
రాయప్పకి నిద్రే రాలేదు. భయం అతని గుండెల్లో పాములాగా వాలిపోయింది. స్వామి మాట గుర్తొచ్చింది. ఈ పిల్లవాడి వల్ల నీ మరణం తప్పదు రాయప్ప ఆలోచించాడు. దేవుణ్ణి సంతోషపరిస్తే నా ప్రాణం కాపాడుకోవచ్చు. అతను ఒక భయంకరమైన నిర్ణయం తీసుకున్నాడు. దేవాలయంలో బలి. ఆ బలికోసం రాయప్ప ఎంచుకున్నది పల్లవి. పల్లవి ఎవరో కాదు, రాయప్ప సొంత మేనకోడలు. రాత్రి సమయం. గుడి దగ్గర గంటలు మోగుతున్నాయి. మేఘాలు గర్జిస్తున్నాయి. పల్లవి చేతులు కట్టబడి బలిపీఠం దగ్గర నిలబెట్టారు. ఆమె కళ్లలో భయముంది, కాని నమ్మకం కూడా ఉంది శివమీద. శివకి ఒక సందేశం వచ్చింది. రాయప్ప భార్య పరుగెత్తుకుంటూ శివ దగ్గరికి వచ్చిది. శివతో చెప్పింది, పల్లవిని గుడిలో చంపేస్తున్నారు, వెళ్ళి కాపాడు అని. గుడికి రాకపోతే పల్లవి ప్రాణం ఉండదు. శివ పరుగెత్తాడు. వర్షంలో కోపంతో గుడికి చేరుకున్నాడు. అక్కడ చూసిన దృశ్యం. శివ గుండెల్లో అగ్ని రాజేసింది. పల్లవి బలికోసం సిద్ధంగా ఉంది. శివ గర్జించాడు, ఆగండి. ఆ క్షణంలో మెరుపు మెరిసింది. దేవుని త్రిశూలం భూమికి పడింది. శివమీద నీళ్లు పడి ఒక శక్తి మేల్కొంది. ఇది మనిషి పోరాటం కాదు, ఇది ధర్మయుద్ధం. రాయప్ప గన్ తీశాడు, కాని శివ ముందు అది పనికిరాలేదు. రాయప్పకి తన పాపాలు గుర్తొచ్చాయి. అతని ముందు నిలిచింది అతని కొడుకు, కాని శివ కొడుకు కాదు, న్యాయం. రాయప్ప తన పాపాలతో పాటు అంతమయ్యాడు. వర్షం ఆగింది. శాంతి వచ్చింది. పల్లవి కాపాడబడింది. నారాయణపురంలో భయం తొలగిపోయింది. కాలం గడిచింది. శివ మరియు పల్లవి అదే దేవాలయంలో వివాహం చేసుకున్నారు. దేవుని సన్నిధిలో న్యాయం గెలిచింది. ఈ కథ చెప్పేది ఒక్కటే, చెడు ఎంత పెరిగినా ఒక శివ తప్పకుండా వస్తాడు. ఈ కథ ఒక వ్యక్తి గురించి కాదు, ఇది న్యాయం గురించి. దేవుడు ఎప్పుడొస్తాడో తెలియదు, కాని వస్తాడు ఒక శివలా. మీకు నా స్టోరీ నచ్చితే కామెంట్ చేయండినా, ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.